హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ, గురువుల ఆశీస్సులు నాతో పాటు ఎప్పుడు మీకు ఉండాలని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. మంచి ఎక్స్క్లూజివ్ ఎంత ఎక్స్క్లూజివ్ చీరలు అంటే పర్సనల్ గా అసలు ఎంత నచ్చినాయోనండి. ఇవి కూడాను ఇది ప్లెయిన్ పట్టు అండి. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. ప్లెయిన్ పట్టుకి ఇలా జెరీ బార్డర్ వస్తుంది మీకు. నేను ఇంక బ్లౌజులు దీంట్లోనే ఉంచేసాను, ఇంక వేరే బ్లౌజులు కాదు. దీంట్లో బ్లౌజ్ మీకు ఇట్లా పైన కింద కూడా ఇలా జెరీ బార్డర్, సాఫ్ట్ జెరీ బార్డర్ వచ్చేస్తుంది. పైన కింద కూడా ఇలా సాఫ్ట్ జెరీ బార్డర్ అండి. చూసుకోండి, ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగాను. అసలు ఎంత బాగుందోనండి. ఇది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా నేను నా నోటితో చెప్పను, అంత బాగుంది ఫ్యాబ్రిక్. ఈ ప్రింట్ ఇప్పుడు కొంచెం బాగా ట్రెండ్ నడుస్తుంది. నేను అలా చేయించానంటే అందుకుని ఇదిగోండి ఇలా ప్రింట్ మీకు ఇట్లా వచ్చేస్తుంది. పళ్ళు మీద ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది. చీర అంతా మీకు ఇట్లా వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు బ్లౌజ్ చూపించేస్తున్నాను. కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ స్మాల్ ప్రింట్ తో జెరీ బార్డర్ వస్తుంది విత్ స్మాల్ ప్రింట్. ఇంకా ఓవరాల్ ఎక్కువ చేస్తే ప్రింట్ అయితే అంత బాగోదు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. చాలా సాఫ్ట్ పట్టు, మీకు జెరీ బార్డర్ వచ్చేస్తుంది. పైన కింద కూడా మంచి జెరీ బార్డర్, చాలా స్మూత్ గా ఉంటుంది. మీరు ఏమి టెన్షన్ పడద్దు. చాలా లిమిటెడ్ స్టాక్ అండి. ఇవైతే 2 తెప్పించాను. చాలా నచ్చింది నాకు పర్సనల్ గా. ఇలా ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. మీకు నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ప్రింట్ నచ్చిందండి, నాకు బాగా నచ్చింది పర్సనల్ గా. ఇదండి చీర అయితే ఓకేనా. 2700 ఈ ప్రింట్ తో పాటు 2700. ఇంకొక చీర అండి, దాంట్లోనే ఇంకొక చీర సేమ్ ప్రైస్ లోనే ఇంకొక చీర ఇంకొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను. మంచి మెరూన్ షేడ్ అండి. ఇది మెరూన్ కి ఇట్లా కలంకారీ ప్రింట్ ఇట్లా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా కలంకారీ ప్రింట్. మీకు కింద అంతా ఇట్లా అమ్మాయిల బొమ్మ ప్రింట్ వస్తుంది, డిజిటల్ ప్రింట్ ఇలా వచ్చేస్తుంది. 2800 దీని కాస్ట్ కూడా. ఇది కొంచెం ఏంటంటే డిఫరెంట్ గా ఇట్లా ఇప్పించానండి ప్రింట్. లోటస్ నే కొంచెం డిఫరెంట్ గా చేయించాను ప్రింట్. లోటస్ ప్రింట్ ని ఇంకొంచెం డిఫరెంట్ గా ఇలా వస్తుందండి. ఇది మీకు కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇలా ఈ ప్రింట్ కింద వచ్చిన ప్రింట్ దాన్ని బట్టి బ్లౌజ్ ని హాఫ్ వైట్ కాంబినేషన్ తోనే ఉంచేసి ప్రింట్ ని సెట్ చేశాను. చాలా బాగుందండి. ఇది కూడా పర్సనల్ గా చాలా నచ్చింది నాకు. ఈ ప్రింట్ కూడాను చాలా బాగుంది. ఒకసారి ఇలా కూడా చూసుకోండి ఓకేనా. 2800 దీని కూడా 2800. ఇది ఒక చీర. ఇంకోటి వచ్చేసరికి ప్యూర్ రా సిల్క్ అండి. ఇది వచ్చేసరికి ప్యూర్ రా సిల్క్, యాంటిక్ బార్డర్ వస్తుంది. ప్యూర్ రా సిల్క్. దీంట్లో బ్లౌజ్ దీంట్లోనే ఉంచేసాను. ఈ ప్యూర్ రా సిల్క్ గురించి చెప్పాలంటే కొన్ని గంటలు పడుతుందండి, అంత బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్. యాంటిక్ జెరీ బార్డర్ వచ్చి ప్యూర్ రా సిల్క్, యాంటిక్ జెరీ బార్డర్. మీకు అది పళ్ళు కూడా యాంటిక్ జెరీ, యాంటిక్ పైన కింద కూడా సేమ్ యాంటిక్ జెరీ బార్డర్. కంచిదండి ఇది వచ్చేసరికి కంచిది. చాలా బాగుంటుందండి. ఇది పర్సనల్ గా చెప్పాలంటేనండి చాలా టైం పడుతుంది. ప్యూర్ రా సిల్క్ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మీకు మామూలు రా సిల్క్ అంత బాగోదండి, నాకైతే పర్సనల్ గా అంత నచ్చదు. దీనికి వచ్చేసరికి ప్లెయిన్ పట్టుని నేను చీరలో బ్లౌజ్ ని అలానే ఉంచేసాను. ప్లెయిన్ పట్టుతో మనం ఇలా డిజైనర్ బ్లౌజ్ కింద ఇలా సెట్ చేసామండి. ఇది హ్యాండ్స్ కి వచ్చేస్తుంది మీకు. ఇది హ్యాండ్స్ కి. ఇది హై నెక్ పోర్షన్. ఇది హై నెక్ ఇలా వచ్చేస్తుంది. ఇది హై నెక్ ఇట్లా వచ్చేస్తుంది మొత్తం. ఇది యాప్లిక్ వర్క్ అండి. ఇది యాప్లిక్ వర్క్. ఇదిగోండి ఇది యాప్లిక్ వర్క్. చాలా డిఫరెంట్ గా ఇలా చేయించేసాము. ప్లెయిన్ పట్టు అండి. ఇది ప్లెయిన్ పట్టు. పట్టు కూడా మంచి పట్టు అండి. ఇది వేరే వాటి మీద కూడా పనికి వస్తుంది చక్కగాను. ఇలాగా ఇలా సెట్ చేసేసాను నేనైతే బ్లౌజ్ ని. దాంట్లో బ్లౌజ్ సెల్ఫ్ ఉంటుందని ప్రింటెడ్ వచ్చేస్తుంది సేమ్ రా సిల్క్ తో. మీకు అది కావాలంటే అది కుట్టించుకోవచ్చు. కానీ నాకు పర్సనల్ గా అయితే ఇది బాగా నచ్చింది. ఈ బ్లౌజ్ తో పాటు చాలా బాగుంటుంది. మీకు నేను ఈ ఎపిసోడ్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాను కదా, ఇవన్నీ ఏంటంటేనండి చూపించే చీరలన్నీ ప్యూర్ క్వాలిటీ అండి. ప్యూర్ క్వాలిటీ ప్లస్ రిచ్ శారీస్. అండ్ ఏంటంటే ఇవే శారీస్ మీరు షోరూమ్కి వెళ్తే మనకి 20 అబోవ్ కానీ 20 తక్కువ అసలు ఉండవండి. కావాలంటే మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి చూసి వచ్చి అప్పుడు నా దగ్గరికి వస్తారు మీరే. అందుకని చెప్తున్నాను నేను పర్సనల్ గా నా ఎక్స్పీరియన్స్. పర్సనల్ గా నేను అన్ని చూసే నా ప్రైస్ ని కోట్ చేసి మరీ చెప్తున్నానండి ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 8800.
ఇది ఒక చీర. ఇంకోటి అసలు ఇంకా ఈ చీర గురించి చెప్పక్కర్లేదు. ప్యూర్ మస్లిన్ జామ్దాని, ఆల్ ఓవర్ మస్లిన్ జామ్దాని అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చేసింది. ఇదిగోండి, ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాడండి. ఇది బ్లౌజ్ చిన్న బార్డర్ రెడ్ కలర్ది బార్డర్ లాగా వచ్చిందండి. పైన కింద రెడ్ కలర్ది బార్డర్ లాగా వచ్చేసింది. ఈ బ్లౌజ్ మీరు ఏదైనా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోండి. నేను చెప్పేది ఏంటంటే వేరే బ్లౌజ్ని సెట్ చేస్తాం కాబట్టి మనము మంచి ఎల్లోనండి, మంచి ఎల్లోకి ఇలా జామ్దాని మొత్తం వచ్చేస్తుంది. దీనికి కావాలంటే టాజిల్స్ అయినా కావాలంటే మీరు చేయించుకోవచ్చు పర్సనల్గా. టాజిల్స్ ఇలా జామ్దాని మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ జామ్దాని అండి. ఇదిగోండి పళ్ళు. ఇది పళ్ళు. దగ్గరగా దూరంగా కూడా వస్తాను. ఇది పళ్ళు. చీర అంతా ఇట్లా వస్తుంది. మీరు ఇలా 2 స్టెప్స్ కింద పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ట్రాన్స్పరెంట్గా ఏమి అనిపించదు. కోటా టైప్లో ఉంటుందండి ఇది కూడాను. కాకపోతే ఇంకొంచెం హై స్టాండర్డ్లో ఉంటుంది. మస్లిన్ అంటే మస్లిన్ ఒక ఎపిసోడ్ చూశానండి నేను బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో. ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన పేజ్ని బట్టి చెప్తున్నాను. మస్లిన్ అంటే పాత రోజుల్లో రాణిలు ఉంటారు కదండి, రాణిలు ముంతాజ్ ఇట్లా రాణిలు పాత రోజుల్లో మహారాణిలు కట్టుకునేవారంట. ఏది ఈ మస్లిన్ జామ్దాని చీరల్ని. ఆ మస్లిన్ ఆ రోజుల్లోనే అప్పుడులోనే ఆ ప్రైస్తో కోట్ చేసి చెప్తే కనుక లక్షల్లో చెప్పిందండి. మీటర్ ప్రైస్ లక్షల్లో. ప్యూర్ మస్లిన్ అయితే అలాంటి హై క్వాలిటీ మస్లిన్ మనం తీసుకురావాలంటే ఆ ప్రైస్ లో వస్తుంది. ట్రాన్స్పరెంట్ గా ఉన్నా కూడా అంటే అసలు నేను నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను కాదంటే ప్యూర్ మస్లిన్ తీసుకురావాలంటే అదంటండి. అసలు నిజంగా చెప్పాలంటే మహారాణులు లాంటి కట్టుకునే మస్లిన్ ని మనం కూడా కట్టుకునే తీసుకొచ్చారు ఆ వెస్ట్ బెంగాల్ వీవర్స్. నిజంగా వాళ్ళకి హ్యాండ్స్ అప్ చెప్పాలి. ఎందుకంటే నాకు పర్సనల్ గా అది బాగా నచ్చిందండి. ఆవిడ చేసిన ఎపిసోడ్ నాకు చాలా నచ్చింది. అది ఇన్స్టాగ్రామ్ లో నేను చూసాను పేజ్ లో. అందుకు నాకు చెప్పి ఈ చీర చూపిస్తున్నాను. మనకి అలాంటి అంత లక్షల్లో మనం అయితే పెట్టలేము కానండి, మన ప్రైస్ లో మనం చేసుకుందాము. ఇది ప్యూర్ జామ్దాని మంచి డిజైనర్ బ్లౌజ్ ని చక్కగా సిల్క్ అండి. ఇది విత్ ఇక్కత స్టైల్లో బార్డర్ వచ్చేస్తుంది. దాంతో ప్రింట్ చేయించానండి నేను. కింద బార్డర్ అలా వచ్చింది, కాకపోతే ప్రింట్ అలా కూరుకునేగా నేను అలా చేయించాను. డిఫరెంట్ లుక్ కోసం ఈ చీరకి దీనికి ఈ బ్లౌజ్ కి బాగుంటుంది. మంచిగాను బాగా సెట్ అయిందండి. ఇలాగ తీసుకోండి. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 7,800 అండి. 7,800 ఈ చీర. ఇది ఒకటి ఇప్పుడు నా దగ్గర ఒక 2 టస్సర్ సిల్క్ ఉన్నాయి. నేను బ్లౌజ్ మంచిగా సెట్ చేశాను, మీకు చూపించాను. డార్క్ పింక్ కి మీకు కాంతా వర్క్ పైన కింద హ్యాండ్ పెయింట్ విత్ కాంతా వర్క్. హ్యాండ్ పెయింట్ విత్ కాంతా వర్క్ వచ్చేస్తుంది. చీర అంతా ఇలా హ్యాండ్ పెయింట్ విత్ కాంతా వర్క్ మీకు ఒక్కసారి చూపిస్తాను. ఇదిగోండి, ఇది పళ్ళు. టస్సర్ సిల్క్. ఇది పళ్ళు. ఇది అంటే చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ టస్సర్ సిల్క్. ఇదిగోండి, ఇది వచ్చేసరికి చక్కగా పళ్ళు. మీకు పళ్ళు అంతా కూడా కాంతా వర్క్ వచ్చేస్తుంది. పళ్ళు అంతా మొత్తం అవుట్లైన్ కాంతా వర్క్ స్టైల్లో వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇది పళ్ళు. హ్యాండ్ పెయింట్ విత్ కాంతా వర్క్ ఇలా వస్తుందండి. చీర అంతా చక్కగా పైన కింద కూడా బార్డరు, హ్యాండ్ పెయింటెడ్ బార్డరు. నేను ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నానండి. ఈ ఎల్లోలోనే కొంచెం డార్క్ షేడ్ తీసుకుని ఓన్లీ హ్యాండ్స్కి మటుకు సేమ్ హ్యాండ్ పెయింట్ ఇచ్చేసాం. ఓన్లీ హ్యాండ్స్కి మటుకు రా సిల్క్ అండి. ఇది రా సిల్క్. ఇలా చూపిస్తున్నాను ఒక్కసారి. ఇలా అయితే చూసేసుకోండి. రా సిల్క్ విత్ హ్యాండ్ పెయింట్. ఎల్లో తీసుకున్నానండి. నాకు పింక్ చాలా సార్లు ట్రై చేశాను కానీ నాకేంటో గ్రీన్ బ్లౌజ్ తో కూడా అంత సెట్ అయినట్టు అనిపించలేదు చీర. నాకు ఈ ఎల్లోతో కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. అందుకని మీకు చూపించేస్తున్నాను. టస్సర్ సిల్క్ ఇలా హ్యాండ్ పెయింట్ ప్లస్ సింగిల్ పీసెస్ ఉంటాయండి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్, అందుకని సింగిల్ పీసే. మంచి కాంతా వర్క్ మొత్తం అంతా వచ్చేస్తుంది మీకు చీర అంతా. చీర అంతా కాదు, బార్డరు పళ్ళులో కాంతా వర్క్ విత్ హ్యాండ్ పెయింట్
బ్లౌజ్ అని మనం ఇట్లా సెట్ చేశాను. చీరలో అయితే ప్లెయిన్ రన్నింగ్ వచ్చేస్తుంది. ఇది ఒక చీర. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 6,700 అండి. 6,700. ఇది ఒక చీర. ఇంకోటి హ్యాండ్ పెయింట్ అండి. ఇది మంచి బ్లాక్ అండ్ బ్రౌన్ షేడ్ అండి. ఇంకో టసర్ సిల్క్ ఇలా వచ్చేస్తుంది. మీకు పళ్ళు ఇలా వస్తుందండి. ఇది పళ్ళు. చీర అంతా మీకు ఇలా వచ్చేస్తుంది. పైన ఒక కలరు, కింద ఒక కలరు. చాలా బాగుందండి. ఇది కూడా కాంబినేషన్ బాగుంది. బ్లాక్ బ్రౌన్ ఇలా ఫ్లోరల్ హ్యాండ్ పెయింట్ ఇలా వస్తుందండి. మీకు 2 కలర్ కాంబినేషన్స్ తో చక్కగా కట్టుకుంటే ఇదంతా పళ్ళులోకి వెళ్ళిపోతుందండి. మీకు ఇలా పళ్ళులోకి వెళ్ళిపోయి మీకు ఇలా 2 కలర్ కాంబినేషన్స్ తో ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుందండి. చీర అంతా ఇలా కట్టుకుంటే ఇలా ఉంటుంది. దీనికి ఏంటంటే నేను 2 బ్లౌజెస్ ఇస్తున్నాను. ప్యాటర్న్ కూడా నేనే చెప్తాను చూడండి. ఇది బ్లాక్ వచ్చింది మీకు. టసర్ సిల్క్ ఇదే బ్లాక్ వచ్చింది మీకు. ఇది ప్లెయిన్. మీరు ఏం చేస్తారంటే నేను ఈ బ్లౌజ్ ఇస్తున్నాను. ఈ బ్లౌజ్ టసర్ సిల్క్ ఇదే ఈ బ్లౌజ్ ఇస్తున్నాను. ఇది హ్యాండ్స్ పార్ట్ కి అటాచ్ చేసుకోండి. ఈ డిజైన్ వచ్చిందంతా హ్యాండ్స్ కి అటాచ్ చేసుకుని ఈ ప్లెయిన్ బ్యాక్ పార్ట్ అంతా చేసుకోండి. హై నెక్ కానీ డీప్ గ్యాప్ కానీ మీకు 2 బ్లౌజెస్ అవుతాయండి. ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా 2 బ్లౌజెస్ అవుతాయి. చక్కగా డిఫరెంట్ గా ఇలా ప్యాటర్న్ తో సెట్ చేసుకుని ఇలా చేయించుకోండి. చాలా అంటే చాలా డిఫరెంట్ గా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. 2 బ్లౌజెస్ అవుతాయి. హ్యాండ్స్ కి డిజైన్ వచ్చింది పెట్టుకోండి. ప్లెయిన్ బాడీ పార్ట్ కి ఇచ్చుకోండి. నేను 2 బ్లౌజెస్ ఇచ్చేస్తున్నాను మీకు. ఇలా చక్కగా స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. ఓకేనా. 6,300 అండి. 6,300. ఇది ఒక చీర అండి. 6,300. ఇవ్వండి చీరలో. ఇవి ఎవరికైనా కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు. ప్యూర్ పొందూరు అండి. హాఫ్ వైట్. ఇది ఒకటి చక్కగాను టెంపుల్ బార్డర్ స్టైల్లో వచ్చి ఇక ప్యూర్ పొందూరు అండి. ఇవి కూడా ప్యూర్ పొందూరు. 2 ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే డిజైన్ కావాలంటే చేయించుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్ ఉన్న కనెక్ట్ అయితే దాన్ని బట్టి మీకు చెప్తాను వీటి ప్రైసెస్. అవండి ఈరోజు చీరలను మీకు చూపించేశాను. ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసి బుక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.